9 ఆగస్టు 2024న వెస్ట్ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలు దారుణంగా హత్య చేయబడిన విషయం అందరికీ తెలిసిందే. స్త్రీలపై మరియు డ్యూటీలో ఉన్న డాక్టర్స్పై జరుగుతున్న దాడులకు నిరసనగా జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్ నిరసన ర్యాలీని అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్స్ట్రాక్ట్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ జయభారతి, ట్రెజరర్ డాక్టర్ చల్లగుల స్పందన, డాక్టర్లు సరోజ, భార్గవి, ప్రమీల, శ్రావణి, డాక్టర్ పూజ, అలీనా, నర్సింగ్ సిబ్బంది మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు. ఆగస్టు 9వ తారీఖు కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉండగా దారుణంగా హత్య చేయబడింది. ఆ రోజు మనం దేశవ్యాప్తంగా నిరసన ప్రకటించాము. సో ఇప్పుడు ఆ అమ్మాయికి అభయ అని మేము పేరు పెట్టాము. ఈ మూమెంట్ మన మొత్తం భారతదేశంలో ఉన్న గైనకాలజిస్టులు అందరూ ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన ఎందుకంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి రక్షణ కావాలి, ముఖ్యంగా స్త్రీలకి. సో అందుకనే మేము ఇచ్చిన స్లోగన్ ఏంటంటే డిగ్నిటీ, సేఫ్టీ, జస్టిస్, ఎవ్రీ షిఫ్ట్ ఎవ్రీ డే. ఎవరి సహాయము కోరడం కాదు, డ్యూటీ చేసే ఆడవాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ నిర్భరతని నిలపడానికి ఈ ర్యాలీ చేస్తున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలము, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలము అని ఆడవాళ్ళందరికీ మేము ధైర్యం తెలియజేయడానికి ఈ ర్యాలీ చేయడం. యాక్చువల్గా ఈరోజు ఎంప్లాయీస్ అందరూ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సేఫ్టీ లేదు. సో ఆ సేఫ్టీ గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు కల్పించాలి. మేము వర్క్ చేసే దగ్గర మాకు పురుషుల నుంచి రక్షణ కావాలి. ఆ రక్షణ కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు అభయ డే. 24 ఆగస్ట్ 9న అమ్మాయి చనిపోయినా ఇంతవరకు ఎలాంటి జస్టిస్ జరగలేదు. సో లేడీస్ పరంగా గవర్నమెంట్ ఎలాంటి న్యాయం తీసుకుంటుంది, ఎలాంటి జస్టిస్ చేస్తుంది అనేది ఇంతవరకు ప్రకటించలేదు. కాబట్టి దానికి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతోంది. సో ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి స్త్రీలకి డ్యూటీ టైంలో రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను.